చదువుతో పాటు సంస్కారం, విద్యతో పాటు విలువలు, హిందుత్వ నిష్ఠ, రాష్ట్రభక్తి, సర్వాంగీణ వికాసం లక్ష్యంగా 1952లో గోరఖ్పూర్లో ఒక చిన్న విత్తనంగా మొదలై 1977లో అఖిల భారతీయ శిక్షా సంస్థగా ఎదిగిన అక్షర వృక్షం విద్యాభారతి భారతీయ సంస్కృతి, సంస్కారాలు, ఆధ్యాత్మిక, మానసిక వికాసాలు, సామాజిక విలువల పునాదులపై రేపటి పౌరులను తీర్చిదిద్దుతున్న మహోన్నత విద్యాపీఠమిది. ఇది అంకెల్లో చెప్పలేని అద్భుతం. దేశవ్యాప్తంగా 12,118కి పైగా పాఠశాలలు, 35 లక్షల మంది విద్యార్థులు, 1,54,000 మంది నిబద్ధత గల ఆచార్యులతో నిత్యం విజ్ఞానాన్ని అందిస్తోన్న విద్యాపీఠం. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో 45 లక్షల మందికి పైగా పూర్వ విద్యార్థులు విద్యాభారతి విలువల్ని చాటి చెబుతున్నారు. 10 లక్షల మందికి పైగా పూర్వ విద్యార్థులు విద్యాభారతి పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకోవడం ద్వారా సృష్టించిన అపూర్వ గిన్నిస్ రికార్డ్ ఈ సంస్థ క్రమశిక్షణకు నిదర్శనం. గిరిజన ప్రాంతాల్లోని 10,000 మంది ఏకోపాధ్యాయ పాఠశాలల ద్వారా నిరుపేదలకు ఉచిత విద్యను అందిస్తూ చీకటి బతుకుల్లో జ్ఞాన జ్యోతులను వెలిగిస్తోంది. మన తెలుగు గడ్డపై 1967లో మొదటి శ్రీ సరస్వతి శిశు మందిర్ ఆదిలాబాద్, నిర్మల్లో ప్రారంభమైంది. కీర్తిశేషులు శ్రీ శఠగోపం లక్ష్మీ నరసింహాచార్యుల మార్గదర్శకత్వంలో విద్యాభారతి అనుబంధ విద్యాసంస్థగా మారింది. జాతీయ భావాలను పెంపొందిస్తూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి, ఆధ్యాత్మిక వికాసానికి అంకిత భావంతో పనిచేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో 2,500కు పైగా ఆచార్యులు, సుమారు 50,000కు పైగా విద్యార్థులతో 177 శ్రీ సరస్వతి శిశు మందిరాలు, 70 ఏకోపాధ్యాయ పాఠశాలలు, 153 బాల సంస్కార కేంద్రాలు కొనసాగుతున్నాయి. పరమ పూజనీయ హెడ్గేవార్ గారు స్థాపించిన రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ శుభతరుణంలో దేశాన్ని మేల్కొల్పే మరో అద్భుత యజ్ఞం మొదలైంది. అదే సప్తశక్తి సంగమం. కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడానికి, విలువలతో కూడిన విద్యను, జాతీయతతో కూడిన జీవితాన్ని అందించే లక్ష్యంతో చేస్తున్న ఈ మహాయజ్ఞంలో మాతృమూర్తులే కవచం. ఇరవై 22,475 సమ్మేళనాలు, 27 లక్షల మంది మాతృమూర్తుల భాగస్వామ్యం, 3,000 మంది మహిళా వక్తలు ఒక గళమై సమాజంలో మహిళల క్రియాశీలతను చాటుతున్నారు. क्षमा, ये 7 गुण है. इसमें जो पहला गुण है श्री यानी संपत्ति. तो आपके बच्चे आपकी विपत्ति है या संपत्ति है? संपत्ति है. बोलते तो है संपत्ति, पर उसको पीटते जाते हैं. हाँ, उसको गधा क्या गिदाड़ा क्या गाड़ीदा बोलते जाते, पिच्ची बोलते जाते, पिलई को आप ये सब बोलते जाते. अब वो फिर गाड़ीदा ही बन जाता है, गधा ही बन जाता है. अब जब बोलेंगे वही बनेगा ना. आप जिजाई का चित्र रहता है, तो जिजाई ने बोला बा शिवबा उठो, राजे शिवबा उठो, तो वो राजा बन गया. हम बोलते गाड़ीदा प्रतीक उठो, तो प्रतीक गाड़ीदा बन गया. तो आज से ऐसे कुछ शब्द वाणी से ना निकले. हमारी बच्चे हमारी संपत्ति है, तो हमारी తెలంగాణలో 274 సప్తశక్తి సంగమ సమ్మేళనాలలో 24,000కు పైగా మాతృమూర్తులు, 2,400కు పైగా ఆచార్యులు కలిపి మొత్తం 31,000కు పైగా సభ్యులు పాల్గొన్నారు. భారతదేశానికి భవిష్యత్తే లేదు. దాని మూలాలు ఎక్కడున్నాయి? సనాతన ధర్మం అనే వేళ్లలో పాతుకుపోయి ఉంది మనది. అది కనుక లేకపోతే దీనికి భవిష్యత్తే లేదు. చెట్టు వేళ్లను కనుక తెంపేస్తే చెట్టు పరిస్థితి ఎలాంటిదో, చెట్టు వేర్లు తెగిపోయాయనుకో చెట్టు ఏమవుతుంది? ఎండిపోతుంది. అలాగే చెట్టు పరిస్థితి ఎలాంటిదో ఈ సనాతన ధర్మం అనే వేళ్లను కనుక పెరికేస్తే ఏమవుతుంది అది అని ఇంకొక మాట. నేను అది గనక జరిగితే భారతదేశం పతనానికి దారితీస్తుంది. భారతదేశం పతనానికి దారితీస్తే ప్రపంచం చూడదగింది, వినదగింది ఏం లేదు. అది పురాతత్వ పరిశోధనకు పనికొస్తుందే కానీ ప్రేమపూర్వకమైనది అక్కడ మీకు ఏది లభించదని చెప్పింది ఆవిడ.
అటువంటి భరత భూమిలో, భరత ఖండంలో ప్రపంచానికే జ్ఞానాన్ని అందిస్తూ ఒక పటిష్టమైనటువంటి ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసి, ఎవరు? మన ఋషులెవరు? ఈ సనాతన ధర్మం యొక్క ఇందాక మనం చెప్పుకున్న వేరే పరిశోధించి, పరిశీలించి, తపస్సు చేసి ఏది మానవాళికి సుఖవంతంగా ఉంటుందో, ఏది అందిస్తే మానవ జీవితం శోభాయమానంగా ఉంటుందో దర్శించి అందించారు ఋషులు. వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి కూడా ఆ విధంగా దర్శించి వాళ్ళు ఎలా జీవిస్తే బాగుంటారు, కుటుంబ జీవితానికి రామాయణం అనేటటువంటి దాన్ని మనకు అందించారు. అన్నదమ్ములు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, గురు శిష్యులు ఎలా ఉండాలి, స్నేహితులు ఎలా ఉండాలి, భగవంతుడు భక్తుడు ఎలా ఉండాలి, మనల్ని పరిపాలించే ప్రభువు ఎలా ఉండాలి, ఇలా 7 భాగాలుగా రామాయణాన్ని విభజిస్తూ 3 కుటుంబాల మధ్య మన కథను చూపించాడు. రామలక్ష్మణులా ఉంటారా, వాలి సుగ్రీవులు? మహిళలలో ఆత్మాభిమానం నింపడమే కాదు, వారిని దేశ కళ్యాణానికి ప్రేరణగా నిలపడమే విద్యాభారతి సంకల్పం. తక్కువగా చూడమన్న వారికి నాకు అర్థమే సమాధానం. యుద్ధరంగంలో నేను స్త్రీని కాదు, వీరురాలు. నా పేరు జీజాబాయ్. పశ్చిమ భారతదేశాన మొఘలులతో పోరాడి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన శివాజీ మహారాజును కన్న తల్లిని నేను. నీ జననం సాధారణమైనది కావచ్చు, కానీ నీ మరణం ఒక చరిత్ర కావాలి అని నా కొడుకుకి నూరిపోసిన తల్లిని నేను. హర హర అదే తెలియదు, ఏమో వర్క్ చేసుకుంటుంది అనుకుంటారు. ఫోన్ చేసి దగ్గర పెట్టుకుంటే బిడ్డ పెద్ద చదువుకోవడం ఖర్చు 20,000 నుంచి ₹1,00,000 వరకు ఖర్చు పెట్టి మొబైల్ కొనిస్తారు. అందరి పిల్లలే చదవాలి అంటన్నా. కానీ అమ్మకు ఉన్నటువంటి శక్తి ఏంటి? పిల్లలు అబద్ధం చెప్తున్నారా, నిజం చెప్తున్నారా? కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే అమ్మ మనసుకి అర్థమవుతుంది. కానీ అమ్మకే ఇవాళ దీనికి ఎంత లేదంటే పిల్లలు కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం. ఈ సప్త శక్తి మాతృ సమ్మేళనాల్లో భాగస్వామ్యం అవ్వండి. 3 కోట్ల సభ్యుల ఈ మహాకుటుంబంలో కలిసి నవభారత నిర్మాణంలో చేయి కలుపుదాం. ఒలింపిక్ కమిటీలో ఉన్న ఏకైక మొట్టమొదటి భారతీయ మహిళ. నా పేరు తనుజ. మా అబ్బాయి శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్లో 5th క్లాస్ చదువుతున్నాడు. వెళ్ళే ముందు అంటే ఇలాంటి కార్యక్రమం ఒకటి ఉంటుంది, దాంట్లో ఏం చెప్తారు ఏంటి అని కొన్ని సందేహాలతోటి వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత కార్యక్రమం అంతా అయ్యేసరికి నా సందేహాలన్నిటికీ సమాధానం దొరికినట్టు నాకు అనిపించింది. ఇప్పుడు రావడం ఫస్ట్ టైం సప్తశక్తి సంఘంకి. మొదటిసారిగా స్కూల్లో నిర్వహించినప్పుడు నాకు రాలేకపోయాను వీలుగా. ఇప్పుడు తప్పకుండా రావాలి, తెలుసుకోవాలి ఎలా ఉంది ఏంటి అనేసి వచ్చాను. నేను నా పట్ల భారతీయ సంస్కృతి పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉంటాను. నేను వంశ పరంపరను నేర్పిస్తాను. పరిమితమైన ఖర్చులతో ఇంటిని నడిపిస్తాను. పర్యావరణ సాయుధమైన జీవన శైలిని అవలంబిస్తాను.
మాతృశక్తి జాగృతమైతే భారత భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. సప్తశక్తి సంగమంతో మాతృశక్తిని మరింత జాగరణ చేద్దాం. సంస్కారమే విద్య, సేవే లక్ష్యం. భారత్ మాతాకి జై.